హలో గైస్, వెల్కమ్ టు Busybrain అండ్ ఈ రోజు మనం చాలా సర్ప్రైజెస్ కలిగిన ఒక ఫోన్ గురించి మాట్లాడబోతున్నాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. వీడియో స్టార్ట్ చేసే ముందు ప్రతి ఒక్కరికి వెరీ హ్యాపీ సంక్రాంతి. ఓకే, లెట్స్ ఓపెన్ ద బాక్స్. బాక్స్లో ఏమన్నా చూద్దాం. అండ్ వీ హ్యావ్ సిమ్ టూల్ కిట్, మైక్రో యూఎస్బి ఛార్జింగ్ పోర్ట్ అండ్ ఛార్జర్ కూడా ఉంది. ఎన్ని వాట్స్ చూద్దాం. 10 వాట్స్ ఛార్జర్ అడాప్టర్, documentation and finally case. Nice case, quality బాగుంది. we have a hard case, plastic case. ఇది మామూలుగా వచ్చే రబ్బరైజ్డ్ కేస్ కాదు. ఓకే, లెట్స్ పుట్ దిస్ ఆల్ అసైడ్. కేస్ అండ్ ఫోన్ ఎలా ఉన్నాయో చూద్దాం. సో ఫ్రెండ్స్, ఫస్ట్ మనం బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడదాం. బిల్డ్ క్వాలిటీ ఫోన్ అవుట్ సైడ్ నుంచి అమేజింగ్గా ఉంది. మీరు చూడొచ్చు, డిజైన్ జెమ్ కట్ డిజైన్ అని అంటారు దీన్ని, ఇన్ఫినిక్స్ వాళ్ళు చెప్పింది. సో ఈవెన్ 600 mAh బ్యాటరీ ఉన్నా కూడా మీరు చూడొచ్చు ఎంత స్లిమ్గా ఉందో. మామూలుగా వేరే ఫోన్స్ చూస్తే కొన్నిటికి చాలా లావుగా ఉంటాయి, కానీ ఇది అలా కాదు. ఇట్స్ వెరీ స్లీక్ విత్ అ బిగ్ బ్యాటరీ. అండ్ ఐ వాంట్ టాక్ అబౌట్ దిస్ ప్లాస్టిక్ హార్డ్ కేస్. మీరు చూస్తే చాలా బాగుంది, క్వాలిటీ కావచ్చు లేదా టెక్స్టైజేషన్ కావచ్చు, ఇట్స్ వెరీ అమేజింగ్. ఇంకా మీరు చూస్తే ఈ ఫోన్ డిజైన్ ఏదైతే ఉందో దానికి తగ్గట్టుగా ఈ ప్లాస్టిక్ కేస్ని డిజైన్ చేశారు. సో చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. అండ్ ఫ్రెండ్స్, ఇన్ హ్యాండ్ ఫీల్ గురించి మాట్లాడితే పెద్ద ఫోన్ అయినప్పటికీ చేతిలో పట్టుకుంటున్నప్పుడు చాలా బాగా అనిపిస్తుంది. అండ్ వెయిట్ గురించి మాట్లాడితే 211 grams ఉంది బికాస్ ఆఫ్ 600 mAh బ్యాటరీ. బట్ ఓవరాల్ చేతిలో పట్టుకోవడానికి బాగుంది. ఒకవేళ మీరు చిన్న చేతులు అయినా కూడా ఈజీగా క్యాచ్ చేయొచ్చు. నెక్స్ట్ మనం పోర్ట్స్ అండ్ బటన్స్ గురించి మాట్లాడదాం. కింద వైపు మనకి ఒక మైక్, అలాగే మైక్రో యూఎస్బి ఛార్జింగ్ పోర్ట్, ఇంకా 3.5mm జాక్ కనిపిస్తుంది. రైట్ సైడ్ చూస్తే మనకి పవర్ బటన్, అలాగే వాల్యూమ్ కీస్ ఉన్నాయి. పైన నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ లేదు. అండ్ లెఫ్ట్ సైడ్ సిమ్ కార్డ్ ట్రే. ఓకే, లెట్స్ స్టార్ట్ ద ఫోన్. అండ్ లోపల ఏమేమి ఉన్నాయో స్పెసిఫికేషన్స్ వగేరా వగేరా అన్ని చూద్దాం. ఓ మై గాడ్, దిస్ ఈజ్ రియల్లీ అ బిగ్ డిస్ప్లే ఫోన్ ఫ్రెండ్స్. మీరు చూడొచ్చు ఎంత పెద్దగా కనిపిస్తుందో. స్క్రీన్ టు బాడీ రేషియో కావచ్చు, ఎవ్రీథింగ్ అమేజింగ్ గా ఉంది. స్క్రీన్ సైజ్ గురించి మాట్లాడితే 6.82 inches HD+ డిస్ప్లే కనిపిస్తుంది. IPS డిస్ప్లే, అమోల్డ్ కాదు. అండ్ స్క్రీన్ టు బాడీ రేషియో 90% మీదుగా ఉంది. అండ్ దిస్ బ్రైట్నెస్ కూడా చూస్తే HD+ అయినప్పటికీ బ్రైట్నెస్ చాలా బాగుంది. సో మీరు అవుట్డోర్స్ అవి వాడినా కూడా నో ప్రాబ్లం. అండ్ ఫ్రెండ్స్, ఓఎస్ గురించి మాట్లాడితే దీనిలో మనకి ఇన్ఫినిక్స్ వాళ్ళ ఓన్ ఓఎస్ XOS 6.2 వర్షన్ వస్తుంది, డాల్ఫిన్ వర్షన్. అండ్ దీనిలో మనకి 2 వేరియంట్స్ ఉన్నాయి. మన దగ్గర ఉన్న వేరియంట్ 3GB 32GB ర్యామ్ అండ్ ఇంకో వేరియంట్ 2GB 32GB ర్యామ్. రెండింటి మధ్య 1000 రూపీస్ ప్రైస్ మాత్రమే తేడా ఉంటుంది. మిగతా స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ అన్నీ సేమ్ ఉంటాయి. స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడితే దీనిలో మనకి మెయిన్గా హైలైట్ చేసింది ఏంటంటే 600 mAh మ్యాసివ్ బ్యాటరీ విత్ 10 watts ఛార్జర్ ఇన్ ద బాక్స్. అండ్ 3GB ర్యామ్, 32GB మెమరీ, విచ్ ఈస్ వెరీ సూపర్ ఫాస్ట్. అండ్ ప్రాసెసర్ గురించి మాట్లాడితే MediaTek Helio 825, విచ్ ఈస్ వెరీ సిమిలర్ టు P22 ప్రాసెసర్. అండ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ఒక ఫీచర్ గమనించాను, అదేంటంటే ఫ్రీజర్. ఈ ఫ్రీజర్ ఏమవుతుందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10 apps వాడుతున్నారు, దానిలో ఎక్కువగా 4 to 5 apps వాడుతున్నారు అనుకోండి. మిగతా 5 apps ఈ ఫ్రీజర్లో పెట్టడం వల్ల ర్యామ్ కావచ్చు, మెమరీ కావచ్చు, ఇవేవి బ్యాలెన్స్ చేసుకుంటూ యాప్స్ని అక్కడ వస్తాయి. సో ఇలా ఉండడం వల్ల ఏమవుతుందంటే
మీ మెమరీ మీద ప్రెషర్ పడదు, ర్యామ్ పర్ఫార్మెన్స్ ఎక్కువ అవుతుంది అండ్ మీ యాప్స్ కూడా డిలీట్ కావు. సో మీరు 2GB వేరియంట్ తీసుకున్నా 3GB వేరియంట్ తీసుకున్నా మీకు పెద్దగా డిఫరెన్స్ అనిపించదు. అండ్ ఫ్రెండ్స్, ఇక సెన్సార్స్ గురించి మాట్లాడితే బిలో 10,000 ఫోన్ అయినప్పటికీ ప్రతి సెన్సార్ ఉంది. ఒక్క సెన్సార్ కూడా ఇన్ఫినిక్స్ వాళ్ళు దీనిలో మిస్ చేయలేదు, ఇంక్లూడింగ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్. ఎస్, రేర్ సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్. ఇంకా ముందు మాట్లాడదాం ఫింగర్ ప్రింట్ సెన్సార్ గురించి. ఇక సెక్యూరిటీ విషయానికి వస్తే దీనిలో మనకి ఫేస్ అన్లాక్ ఉంది, అలాగే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది, విచ్ రెండు బాగా పనిచేస్తున్నాయి. ఎస్, నేను ఎన్నిసార్లు ట్రై చేసినా కూడా అన్నిసార్లు వర్క్ చేసాయి. సో నో ప్రాబ్లమ్స్ ఇన్ ది సెక్యూరిటీ. ఇక మెయిన్ నేను చాలా ఎక్సైటింగ్ ఉన్న పార్ట్ ఏంటంటే మల్టీమీడియా. ఎస్, 6.82 inches HD+ పెద్ద స్క్రీన్ కావడం వల్ల మీకు ఏదైనా వీడియోస్ చూస్తున్నారో లేదా మూవీస్ స్ట్రీమ్స్ చేస్తున్నప్పుడు కావచ్చు చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనిపిస్తుంది. అండ్ ఇంతే కాకుండా దీనిలో ఒక చాలా ఇంట్రెస్టింగ్ ఫీచర్ ఉంది, అదేంటంటే DTS సరౌండ్ సౌండ్. ఎస్, మనం థియేటర్స్లో ఎలా అయితే సౌండ్ సిస్టమ్ ఉంటుందో అదే సౌండ్ సిస్టమ్ ఇప్పుడు మీ చేతిలో కనిపిస్తుంది. దీనివల్ల మీరు ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నప్పుడు మూవీస్ చూస్తున్నారు లేదా వీడియోస్ చూస్తున్నారు అనుకోండి, మీకు థియేటర్లో ఉన్న ఫీల్ అనిపిస్తుంది, ఎందుకంటే ఆ పెద్ద స్క్రీన్ వల్ల, అలాగే దట్ DTS సరౌండ్ సౌండ్. ఇక డిస్ప్లే గురించి మాట్లాడితే దీనిలో మనకి వైడ్ వన్ L3 సపోర్ట్ ఉంది. సో మీరు నెట్ఫ్లిక్స్, అమెజాన్ ఇలాంటివి వాడుతున్నప్పుడు 1080p ఫుల్ HD దాకా చేయలేరు, కాకపోతే 720p క్వాలిటీలో చూడగలరు. కెమెరా విషయానికి వస్తే కెమెరా టు API సపోర్ట్ కూడా ఉంది. సో ఒకవేళ మీరు Gcam పోర్ట్ వాడుతుంటే దీనికి సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇంతేకాదు ఫ్రెండ్స్, ఈ ఫోన్తోనే పాటు ఇన్ఫినిక్స్ వాళ్ళు వాళ్ళ కొత్త TWS కూడా లాంచ్ చేశారు, ఇన్ఫినిక్స్ స్నాకర్ ఐరాకర్స్ అని. సో దే ఆర్ ప్రిటీ వెల్. అండ్ ప్రైస్ కూడా చూస్తే మీకు 1500లో దిస్ TWS ఆర్ ది బెస్ట్ అని నేను చెప్తాను. సో త్వరలోనే కూడా ఆ అన్బాక్సింగ్ కూడా వస్తుంది. సో స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. ఇంతేకాదు, మీరు ఆ TWS వాడుతూ ఈ ఫోన్ చూస్తే పెద్ద డిస్ప్లే వల్ల, అలాగే సౌండ్ వల్ల, DTS సరౌండ్ సౌండ్ వల్ల you get a theater experience in hand. అండ్ ఫ్రెండ్స్, ఇక ఫీచర్ గురించి మాట్లాడితే దీనిలో మనకి డ్యూయల్ 4G ఉంది, అలాగే వైఫై కాలింగ్ సపోర్ట్ ఉంది, వైఫై ఎథర్నెట్ కూడా ఉంది. అంటే మీరు హాట్స్పాట్ వాడుతున్నట్టే మీ డేటా ఎలా అయితే షేర్ చేస్తారో వైఫైని కూడా వైఫై ఎక్స్టెండర్ లాగా ఈ ఫోన్ని వాడచ్చు. ఇంకా సోషల్ టర్బో అనే ఆప్షన్ ఉంది, విచ్ ఐ లవ్ ద మోస్ట్ ఇన్ దిస్ ఫోన్. ఈ సోషల్ టర్బో వల్ల ఏమవుతుందంటే మీరు రోజు వాట్సాప్ వాడుతుంటారు, ఈ వాట్సాప్లో వచ్చే స్టేటసెస్ మీరు సేవ్ చేసుకోవాలన్నా, లేదా మీ ఓన్ ఫొటోస్తో స్టిక్కర్స్ తయారు చేసుకోవాలన్నా, మీ వాట్సాప్ కాల్స్ని రికార్డ్ చేయాలన్నా, ఇలాంటి చాలా ఇంట్రెస్టింగ్ అండ్ అమేజింగ్ ఫీచర్స్ దీనిలో అవైలబుల్గా ఉంటాయి. అండ్ ఇంతేకాదు దీనిలో XOS ల్యాబ్ అనే ఆప్షన్ కూడా ఉంది. సో దీనిలో మీకు కొత్త ఫీచర్స్ ముందే వాడే అవకాశం కనిపిస్తుంది మీకు. అండ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంకోటి చూసాను నేను, దీనిలో మై వీడియో షో అనే ఒక ఆప్షన్ ఉంది. సో దీనిలో ఏమవుతుందంటే మనకి కాల్స్ వస్తుంటాయి. సో ఇలా కాల్స్ వచ్చేటప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో లైవ్ వాల్పేపర్స్ లాగా రకరకాలుగా వీడియో థీమ్స్ అనేవి వస్తుంటాయి. అండ్ చూడడానికి కూడా చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. సో దిస్ ఈస్ ఎ న్యూ ఎక్స్పీరియన్స్ టు యువర్ మొబైల్ ఫోన్. ఇక పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడదాం. పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడాలంటే దీనిలో మనకి అంతుతు స్కోర్ నియర్లీ 90,000 దాకా వస్తుంది, విచ్ ఈజ్ యావరేజ్ అని చెప్తాను నేను. సో ప్రాసెసర్ 825 కాబట్టి. అండ్ గేమింగ్ గురించి మాట్లాడితే అసలు నో వర్డ్స్ అని చెప్తాను, ఎందుకంటే దీనిలో నేను కాల్ ఆఫ్ డ్యూటీ ఆడాను. సో లో సెట్టింగ్స్ మీద ఆడచ్చు, కాకపోతే వెరీ హై రిఫ్రెష్ రేట్ మీద అండ్ స్ట్రక్చరింగ్స్ కావచ్చు అలాంటివి ఏం కనిపించలేదు నాకు. ఒక గ్రాఫిక్స్ సైడ్స్ కూడా చూస్తే మనకి దీనిలో గేమింగ్ మోడ్ అనే ఆప్షన్ ఉంది. సో గేమింగ్ మోడ్లో ఏమవుతుందంటే మిగతా ఏవైతుందో మెమరీ యూజ్ చేసే యాప్స్ వాటన్నిటిని క్లోజ్ చేసి మీకు గేమింగ్లో ఫుల్ మోడ్ ఎక్స్పీరియన్స్ చేసేలా మీకు ఆ మోడ్ అనేది హెల్ప్ అవుతుంది. సో మీరు గేమ్స్ ఆడుతున్నప్పుడు మీకు ఫోన్ స్ట్రక్ అవడం కావచ్చు, లేదా హ్యాంగ్ కావడం కావచ్చు, ఎలాంటివి ఉండవు. అండ్ ఎస్పెషల్లీ చాలా ఫోన్స్లో చూస్తున్నాం మనం ఎక్కువసార్లు లేదా ఎక్కువసేపు గేమ్స్ ఆడుతున్నప్పుడు హెవీ హీట్ అవ్వడం. సో ఈ ఫోన్లో నేను అలాంటివి ఏవి చూడలేదు. అండ్ ఇంతేకాదు ఫ్రెండ్స్, నేను దీనిలో ఇంకోటి గమనించాను. నేను గేమ్ ఆడేటప్పుడు ఒకవేళ మీరు ఆడుతున్నారు అనుకోండి, ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఆడండి, ఎందుకంటే మీరు ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఆడేటప్పుడు DTS సరౌండ్ సౌండ్ సిస్టమ్ ఉండడం వల్ల ఒకవేళ మీరు వెనకాల నుంచి ఎవరైనా వస్తున్నా లేదా గన్ ఫైరింగ్స్ అవుతున్నా కూడా వెనకాల నుంచి వచ్చేటప్పుడు ఆ స్టెప్ సౌండ్ కావచ్చు, ఆ ఫైరింగ్ కావచ్చు,
ఇట్స్ రియల్లీ న్యూ ఎక్స్పీరియన్స్ అని చెప్తాను. సో మీకు గేమింగ్ ఆడేటప్పుడు కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది, ఎవరు వస్తున్నారు, ఎక్కడి నుంచి కాల్ వస్తున్నారు అని. ఇక డిస్ప్లే గురించి మాట్లాడితే నార్మల్ 60 Hz డిస్ప్లే ప్యానల్ వస్తుంది. కాకపోతే టచ్ రెస్పాన్స్ ఇన్ఫినిక్స్ వాళ్ళు బయటకు చెప్పలేదు. కాకపోతే నా డౌట్ ఏంటంటే 120 Hz టచ్ శాంప్లింగ్ రేట్ ఉందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ టచ్ రెస్పాన్స్ కావచ్చు, స్మూత్నెస్ కావచ్చు, అది యానిమేషన్స్ కావచ్చు, చాలా స్మూత్గా ఉంది. మీరు నార్మల్ ఫోన్స్ వాడుతూ ఒకవేళ మీరు దీనికి షిఫ్ట్ అవుతుంటే మీకు నిజంగా ఈ ఫోన్ చాలా అమేజింగ్గా అనిపిస్తుంది. అండ్ ఫ్రెండ్స్, ఇప్పుడు కెమెరా గురించి మాట్లాడదాం. కెమెరా వేరే వాళ్ళు ఎవరైనా చూస్తే దీనిలో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉందని అనుకుంటారు, కానీ కాదండి. దీనిలో మనకి 13 MP ప్లస్ డెప్త్ సెన్సార్ కనిపిస్తుంది రేర్ సైడ్, అండ్ ఫ్రంట్ 8 MP కనిపిస్తుంది. సో పర్ఫార్మెన్స్ రెండు సైడ్స్ బాగున్నాయి. లో లైట్ కండిషన్స్లో కొంచెం నాయిస్ కనిపిస్తాయి. సో బట్ గుడ్, ఓవరాల్గా చూస్తే మీకు కెమెరా పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంది. వీడియో మోడ్ అండ్ కెమెరా మోడ్ ఇంతే కాదు, దీనిలో మనకి బొకే మోడ్ ఉంది, AR ఎమోజీ అనే ఆప్షన్ కూడా ఉంది. దీనిలో మనకి ఎమోజీస్ అవి చేస్తుంటాయి. సో దట్స్ అ వెరీ ప్రిటీ గుడ్ ఫీచర్ అని చెప్తాను. వైడ్ సెల్ఫీ ఆప్షన్ కూడా ఉంది. అండ్ దీనిలో మనకి ఫిల్టర్స్ చాలా ఉన్నాయి. అండ్ బడ్జెట్ వైజ్ చూస్తే కూడా కెమెరా అనేది ఓవరాల్గా గుడ్. అండ్ ఫ్రెండ్స్, ఇక్కడ కొన్ని పిక్చర్స్ ఇస్తున్నాను చూడండి, మీకు ఎలా అనిపించాలో చెప్పండి. రేర్ కెమెరా అలాగే ఫ్రంట్ కెమెరా రెండింటితో తీసిన కొన్ని శాంపుల్స్ చూపిస్తున్నాను. మీ ఒపీనియన్స్ ఏంటో కూడా మాతో షేర్ చేయడం మర్చిపోకండి. సో ఇది ఫ్రెండ్స్ ఇన్ఫినిక్స్ స్మార్ట్ 4 ప్లస్ ఈ యొక్క అన్బాక్సింగ్. అండ్ ఇప్పుడు మనం ఫస్ట్ ఇంప్రెషన్స్ గురించి మాట్లాడదాం. ఒకవేళ మీ బడ్జెట్ బాగా టైట్ ఉంది, 8000 మించి పోలేరు ఒక్క రూపాయి కూడా, అండ్ మీకు పెద్ద డిస్ప్లే కావాలి, పెద్ద బ్యాటరీ కావాలి, ఎక్కువ కాల్స్ మాట్లాడతారు, మీరు మ్యూజిక్ లవర్, ఎక్కువ సాంగ్స్ వింటుంటారు, సౌండ్ బాగుండాలి, గేమింగ్ యావరేజ్ చేస్తుంటారు, ఇలాంటివన్నీ క్రైటీరియా ఉన్నాయనుకోండి, ఈ ఫోన్ మీకు బెస్ట్ అని నేను చెప్తాను. అండ్ ఐ సజెస్ట్ దిస్ ఫోన్ టు మెనీ పీపుల్. ఎందుకంటే దీనిలో నాకు బాగా అనిపించింది పర్సనల్గా, సౌండ్ అమేజింగ్గా ఉంది. ఒకవేళ మీరు కొంటే మీరు ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వినండి ఒకసారి, దాని తర్వాత ఆసమ్ అంటారు అంతే. మల్టీమీడియా వైస్ కావచ్చు, గేమింగ్ పర్ఫార్మెన్స్ కావచ్చు, అండ్ 600 mAh విత్ 10 watts ఛార్జింగ్ కాబట్టి మీరు ఒకసారి ఛార్జ్ చేస్తే మీరు ఓన్లీ కాల్స్ అండ్ మోడరేట్ యూసేజ్ వాడతారనుకోండి, ఎంత లేదన్నా 2.5 లేదా 3 days దాకా కూడా బ్యాటరీ పోద్ది. హెవీ యూసేజ్ వాడినా కూడా ఒకవేళ మాలాంటి క్రియేటర్స్ అయినా కూడా మీకు 1.5 లేదా 2 days ఈజీగా వెళ్తుంది. సో బ్యాటరీ వైస్ కావచ్చు, డిస్ప్లే వైస్ కావచ్చు, ఎలా చూసినా కూడా ఇది బెస్ట్గానే ఉంది. ఇక కెమెరా విషయానికి వస్తే ఫొటోస్ మీరు బయట తీస్తున్నప్పుడు అలా కూడా పర్సనల్గా నాకు అనిపించింది ఏంటంటే, బాగా మీరు బయట తీస్తున్నా కూడా అవుట్డోర్స్లో చాలా బాగా వస్తాయి, ఇండోర్స్లో కూడా బాగా వస్తాయి, బాగా రావని కాదు, కాకపోతే రెండింటి మధ్య డిఫరెన్స్ అనేది మీకు కనిపిస్తుంది. అండ్ మీరు ఇంకా నేను ఇచ్చే టిప్ ఏంటంటే, కెమెరాలో ఫిల్టర్స్ వాడండి, ఇన్బిల్ట్గా ఫిల్టర్స్ వస్తాయి. సో దీని గురించి మనం రివ్యూ, కెమెరా రివ్యూ, గేమింగ్ రివ్యూ, ఇలాంటి ప్రతి రివ్యూ చేయబోతున్నాం. అండ్ అలాగే మీకు ఈ ఫోన్కి సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉన్నాయా కింద మాకు కామెంట్స్లో తెలియజేయడం మర్చిపోకండి. అలాగే ఒకవేళ మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే 2GB వర్షన్ అలాగే 3GB వర్షన్ ఈ రెండు వేరియంట్స్ యొక్క లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఖచ్చితంగా వెళ్ళండి. మీ బడ్జెట్ టైట్ ఉంది అండ్ ఒక మంచి ఫోన్ కావాలనుకుంటే ఖచ్చితంగా వెళ్ళి చూడండి. అండ్ ఎస్పెషల్లీ మీరు ఒక స్టూడెంట్, అలాగే ఆన్లైన్ క్లాసెస్కి, మిగతా పనులకి అలాంటివి కావాలన్నా కూడా ఇది చాలా మంచి ఫోన్ అని నేను సజెస్ట్ చేస్తాను. ఇంతేకాదు ఒకవేళ మీరు బిజినెస్ పర్సన్ అనుకోండి, మీరు కాల్స్ ఎక్కువ చేస్తుంటారు, హెవీ కాల్స్ చేస్తుంటారు, అలాగే ఎక్కువ వాట్సాప్ వర్క్ చేస్తుంటారు, ఫొటోస్ పంపించాలి, చాలా సేపు మాట్లాడాలి, అలాగే కొత్త సంథింగ్ ఉంటాయి కదా. సో ఎంటర్ప్రీనర్స్కి, బిజినెస్ మ్యాన్స్కి నేనేం చెప్తానంటే, ఈ ఫోన్ మీకు బడ్జెట్లో వస్తుంది, అలాగే యూస్ఫుల్ కూడా ఉంటుంది. సో ఎక్కువ పెట్టాల్సిన అవసరం లేదు. అండ్ పేరుకే 3GB ర్యామ్, నేను చెప్తున్నాను పేరుకే 3GB ర్యామ్, కానీ పర్ఫార్మెన్స్లో అస్సలు తగ్గదండి. మీరు ఒకసారి దీనికి సంబంధించిన రివ్యూ కూడా నేను ఇస్తాను. అండ్ మీకు ఎలాంటి డౌట్లు ఉన్నా కూడా కింద కామెంట్స్లో తెలియజేయండి. నో వరీస్ ఎట్ ఆల్. అండ్ దీనికి సంబంధించిన కెమెరా రివ్యూ, గేమింగ్ రివ్యూ, మ్యూజిక్ రివ్యూ, మల్టీమీడియా, ఇలాంటి ప్రతి ఒక్క కేటగిరీలో నేను దీని మీద వీడియోస్ ఇవ్వబోతున్నాను. సో స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. ఒకవేళ మీరు మా ఛానల్కి కొత్త అయితే
ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, అలాగే ఆ బెల్ ఐకాన్ని నొక్కండి. నా వీడియోస్ నచ్చాయా? లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయడం మర్చిపోకండి. సైనింగ్ ఆఫ్, ఉమర్ ఫారూక్.